రా కృష్ణప్రసాద్ దగ్గరికి వస్తుంది. ఏంటండి అక్కడ పెళ్లి జరుగుతుంటే మీరిక్కడ మూడిగా వచ్చి నిలబడ్డారు, రారా ఏంటి అని నిలదీస్తూ ఉంటుంది. నాకు సంతోషంగా లేదు, నేను ఏమని చెప్పను అని కేపీ అడుగుతాడు. అదేంటండి భూమి గగన్ల పెళ్లి ఆగిపోయిందని మీరు బాధపడుతున్నారు, కానీ మన కొడుకు చెర్రి పెళ్లి జరుగుతుందని సంతోషం మీకు లేదా? వీడు మన కొడుకే కదా అని మీరా అడుగుతుంది. ఏం మాట్లాడుతున్నావు మీరా? చెర్రి భూమిని ఇష్టపడ్డాడు. భూమి గగన్లు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. భూమిని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదని చెర్రి చెప్పలేక వాడిలో వాడే సతమతమవుతూ బాధపడుతున్నాడు. గగన్ ప్రేమించాడని తెలుసుకున్న తర్వాత చెర్రి తన మనసు మార్చుకున్నాడు అని కృష్ణప్రసాద్ అంటాడు. మీ మనసేమో ఆ శారద చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఏమో మీరు శారద ఇంట్లో ఉంటే మీ మనసు నా చుట్టూ తిరుగుతూ ఉంటుందేమో. సందర్భాన్ని బట్టి మనసు మారుతూ ఉంటుంది. భూమి చెర్రిళ్ళ పెళ్ళి అయిన తర్వాత వాళ్ళ మనసు మారుతుంది అని మీరా అంటుంది. పెళ్లి కొడుకు తల్లిదండ్రులుగా మనం పెళ్లిలో ఉండాలి రండి అని మీరా చెప్పడంతో మీకు మనసులతో అవసరం లేదు, వాళ్ళ మనసులతో కూడా అవసరం లేదు. నీ మెడలో తాళి కట్టిన పాపానికి నేను వాడిని ఆశీర్వదించాలి కదా, పద, తప్పేది లేదు కదా అని కృష్ణప్రసాద్ చెప్తాడు. నాలాగే జీవితాంతం వాడు కూడా బాధపడాలి కదా, చేసేదేముంది మన కర్మ అంటూ కృష్ణప్రసాద్ ఇక బాధపడుతూ వస్తూ ఉంటాడు. ఇక చెర్రి పెళ్లిపీటల మీద కూర్చొని ఉంటాడు. భూమిని తీసుకొచ్చి పెళ్లిపీటలపై నక్షత్ర దగ్గరుండి మరీ కూర్చోపెడుతుంది. అమ్మాయి, భూమికి పెళ్ళి అసలే జరగనివ్వను, జీవితాంతం అది అలాగే ఉంటుందని చెప్పావు కదా, కాసేపట్లో పెళ్లి పూర్తయిపోతుంది, నీ ముఖ చిత్రంలో ఎలాంటి తేడా లేదేంటి అని గోరింటాక్స్ చేత అడుగుతుంటుంది. చూడు పిన్ని, చెర్రి మనం పాలు పోసి పెంచిన పిల్లి లాంటివాడు. ఎప్పుడైనా భూమి పులిలా నాపై తిరగబడాలనుకుందే అనుకో, అప్పుడు చెర్రి నా చేతిలో ఉంటాడు. కాబట్టి భూమి నోరెత్తకుండా చెర్రితో నేను భూమి నోటిని మోయించగలను. ఇకపోతే ఆస్తి మొత్తం కూడా ఎక్కడికి పోదు, ఇక్కడే ఉంటుంది. అందుకే ఈ పెళ్ళికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అందుకే చూస్తూ ఉన్నాను, నాకు చాలా సంతోషంగా ఉంది అని అపూర్వ చెప్తుంది. భూమి చెర్రీలను చూసి శరత్చంద్ర అయితే చాలా చాలా సంతోషపడుతూ ఉంటాడు. చెర్రీ ఒకవైపు, మరోవైపు భూమి ఏడుస్తూ ఉంటారు. భూమి మాత్రం చెర్రీ వైపు చూస్తూ చాలా చాలా బాధపడుతూ ఉంటుంది. నక్షత్ర అయితే ఈ పెళ్లి జరుగుతున్నందుకు చాలా సంతోషపడుతూ ఉంటుంది. గగన్ బయలుదేరి మండపం దగ్గరికి వస్తాడు. ఒక చోట గుంపులో నిలబడి మరి చెర్రీని భూమిని చూస్తూ సంతోషపడుతూ ఉంటాడు. భూమిని తలుచుకొని బాధపడుతూ ఉంటాడు. భూమితో గడిపిన జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు. భూమి కూడా గగన్తో గడిపిన జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడే మీరా అసలు ఈయన ఎక్కడున్నారో ఏంటో, పిలిచినా కూడా మండపం దగ్గరికి రాలేదేంటి అన్నయ్య, ఈయన్ని చూసావా అని మీరా అడుగుతూ ఉంటుంది. లేదమ్మా చూడలేదు అని శరత్చంద్ర అంటాడు. సరే నేను వెళ్ళి తీసుకొస్తాను ఎక్కడైనా అని వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడ చాటుగా నిల్చొని ఉన్న గగన్ని చూస్తుంది. గగన్, ఏంటిది? మేము నిన్ను పెళ్ళికి పిలవలేదు కదా, పిలవకపోయినా వచ్చి పెళ్ళి ఆపే వంశమా మీది అని మీరా ప్రశ్నిస్తూ ఉంటుంది. గగన్ దండం పెడుతూ, చిన్నమ్మ, నేను ఈ పెళ్ళిని ఆపడానికి రాలేదు, చూడటానికి వచ్చాను అని గగన్ దండం పెడుతూ చెప్తూ ఉంటాడు. ఏంటి నువ్వు వచ్చేది చూసేది, నువ్వు వద్దని వదిలేసి వెళ్ళిపోయావు కదా, ఆ పెళ్ళి ఇది చూడటానికి వచ్చానని చెప్పడానికి నీకు సిగ్గుగా లేదా అని మీరా అంటుంది. నేను వచ్చింది నేను వదులుకున్న అమ్మాయి కోసం కాదు చిన్నమ్మ, ఎప్పటికీ వదులుకోలేని నా తమ్ముడి పెళ్లి కోసం అని గగన్ చెప్తాడు. అప్పుడే బిందు ఇదంతా చూస్తుంది, అక్కడికి వస్తూ ఉంటుంది. కళ్ళారా చూసుకొని కన్రెప్పలు కొట్టుకుంటే సౌండ్ కూడా రాకుండా నేను సైలెంట్గా వెళ్ళిపోతాను ప్లీజ్ అని గగన్ ఇక దండ పెట్టి వేడుకుంటూ ఉంటాడు. అప్పుడే బిందు అక్కడికి వచ్చి, వెళ్ళిపోతానని చెప్తున్నాడు కదమ్మా, మీరు ఏరు అనుకునే అన్నదమ్ములు ఎప్పుడు ఒకటే కదమ్మా, కలిసే ఉన్నారు కదా అని బిందు అంటుంది. ఏంటే పెద్ద ఆరిందలా మాట్లాడుతున్నావు, అన్నీ తెలిసినట్లు మాట్లాడకు, నోరు మూసుకొని ఉండు. ఈయనేమో పెళ్ళి ఇష్టం లేదన్నట్లు ఎక్కడో కూర్చొని ఉన్నాడు, అందరూ నాకు సలహాలు చెప్పేవాళ్ళే, ఈ ఇంట్లో వాళ్ళే ఇష్టం ఉండదు, కానీ బయట వాళ్ళంటే మాత్రం తెగ ఇష్టపడిపోతూ ఉంటారు, సిగ్గులేని జన్మ అంటూ మీరా తిడుతూ ఇక వెళ్ళిపోతుంది. మీరా వెళ్ళగానే ఒక చెల్లిగా నీ కళ్ళల్లో కలిపెట్టి చూసి, మాట్లాడలేకపోతున్నానన్నయ్య, నువ్వు ప్రేమించిన అమ్మాయి పెళ్ళికి వచ్చి నువ్వు ఎలా చూడగలుగుతున్నావు అన్నయ్య, నువ్వు ఎంత బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోగలను అని బిందు ఇక చెప్తూ ఉంటుంది. భూమిని పెళ్లి చేసుకుంటున్నది మరెవరో కాదు, మన చెర్రీనే కదా, అయినా కూడా నేను భూమిని ప్రేమించానన్న విషయం చెర్రీకి తెలుసు. అయినా చెర్రీ భూమిని పెళ్లి చేసుకుంటున్నాడు అంటే చెర్రీ మనసులో కూడా భూమి ఉందనే కదా అర్థం. చెర్రీ మనసులో భూమి ఉందన్న విషయం నాకు ముందే తెలుసుంటే నేను అసలు భూమిని పరిచయం కూడా చేసుకునేవాడిని కాదు. ఈ క్షణం నుంచి భూమి నా తమ్ముడు భార్య అని గగన్ అంటాడు. ఏంటో అన్నయ్య, ఆ దేవుడు నీ జాతకాన్ని ఇలా రాశాడు,
నువ్వు ఇస్తూ పోతున్నావే కానీ లాక్కోలేకపోతున్నావు. నీకు కావాల్సింది ఏది కూడా నీకు దక్కకుండా పోతుంది అని బిందు ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. నాకు కావాల్సింది దేవుడు ఇవ్వకపోయినా నన్ను అర్థం చేసుకునే నీలాంటి చెల్లిని నాకు ఇచ్చాడు కదా, అది నాకు చాలమ్మా. అయినా చిన్నప్పటి నుంచి బాధపడి కన్నీళ్ళు నాకు అలవాటైపోయాయి. మళ్ళీ నువ్వు ఇక్కడ ఉండటం వల్ల ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది. వెళ్ళమ్మా వెళ్ళు అని గగన్ బిందుని పంపించేస్తాడు. అమ్మ అక్షంతలు తీసుకెళ్ళి అందరికీ కూడా పెట్టండమ్మా అని పంతులు అంటారు. ఇక గగన్ ఏడుపుని ఆపుకోలేకపోతాడు. ఇప్పుడు నా మెడలో తాళి కడతావా అని భూమి మెహందీ ఫంక్షన్లో అడిగిన మాటల్ని గగన్ గుర్తు తెచ్చుకుంటూ గుండెలు పగిలేలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. చూడలేక పక్కకు తిరిగి ఎక్కువగా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. చెర్రీ కూడా పెళ్లి మీద కూర్చొని కన్నీళ్ళు తుడుచుకుంటూ ఉంటాడు. నక్షత్ర అయితే ఇదంతా చూస్తూ సంతోషపడుతూ ఉంటుంది. పెళ్లి మండపం దగ్గర నిలబడి ఉన్న శరత్చంద్రకి సరిగ్గా అప్పుడే ఫోన్ వస్తుంది. హలో ఎవరు అంటూ శరత్చంద్ర ఫోన్ మాట్లాడుతూ పక్కకు వెళ్తాడు. బాబు ఇదిగో మంగళసూత్రం తీసుకొని కట్టునైనా అని పంతులు గారు ఇక మంగళసూత్రం ఇస్తూ ఉంటాడు. ఏదో ఒకటి చేసి నేను ఈ పెళ్ళిని ఆపుతాను అని భూమితో చెర్రీ మాటలని భూమి తలుచుకుంటూ ఉంటుంది. అయితే ఏడుస్తూ ఆ తాళి వంక చూస్తూ ఉంటుంది. గగన్ ఒకవైపు సంతోషంగా మరొక వైపు బాధతో వెలువెల్లాడుతూ ఉంటాడు. ఏంటి బాబు నీకే చెప్పేది, తాలిపుట్టు తీసుకునైనా అని పంతులు గారు అంటూ ఉంటారు. చెర్రీ ఏం ఆలోచిస్తున్నావు, ముహూర్తం దగ్గర పడుతుంది, సమయం మించిపోకూడదు, తాళి తీసుకో అని మీరా అంటుంది. ఇక చెర్రీ తాళి తీసుకుంటాడు. ఈ పెళ్ళిని ఏదో ఒకటి చేసి నేను ఆపుతాను అన్న మాటని తాను పదే గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. తాళిని చూసుకుంటూ ఉంటాడు. భూమి ఇక బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. చరణ్ తాళి తీసుకుని భూమి మెడలో కడుతూ ఉంటాడు. గగన్ ముందు బాధపడి ఇక అక్షంతలు చల్లటానికి చెయ్యెత్తుతాడు. భూమి అయితే ఇక కళ్ళు మూసుకొని బాధపడుతూ ఉంటుంది. అయితే చరణ్ ఉన్నట్లుండి భూమి మెడలో తాళి కట్టడు. భూమి వెనకే నిలబడి ఉన్న నక్షత్ర మెడలో తాళి కట్టేస్తాడు. ఇక దాంతో నక్షత్ర అయితే చాలా షాక్ అయ్యి, రే చెర్రీ వదలరా, ఏంట్రా నా మెడలో కడుతున్నావు, తీయరా తీ అని అరుస్తూ ఉంటుంది. శరత్చంద్ర పక్కన ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఉన్నట్లుండి అందరూ కూడా లేచి షాక్ అయి చూస్తూ ఉంటారు. శరత్చంద్ర అయితే ఫోన్ మాట్లాడుతున్న వాడు కాస్త చాలా షాక్ అయి చూస్తూ ఉంటాడు. అపూర్వ అయితే ఇక నోరు తెరుచుకొని మరీ షాక్ అయి చూస్తూ ఉంటుంది. గగన్ అక్షంతలు చల్లుతున్న వాడు కాస్త ఒక్క క్షణం ఆగిపోతాడు. చాలా షాక్ అయి చూస్తూ ఉంటాడు. నక్షత్ర అయితే ఇక వదులు చెర్రీ వద్దు అని తాళి కట్టొద్దని చెప్పి తాళి కట్టకుండా చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. అయినా కూడా చెర్రీ పట్టించుకోకుండా నక్షత్ర మెడలో తాళి కట్టేస్తాడు. ఏంటి నా మెడలో తాళి కట్టలేదా అని భూమి తల పైకెత్తి చూడగా చెర్రీ నక్షత్ర మెడలో తాళి కడుతూ ఉంటాడు. భూమి అయితే ఇక చాలా షాక్ అయి చెర్రీ వైపే చూస్తూ ఉంటుంది. అనుకోకుండా చెర్రీ అలా నక్షత్ర మెడలో తాళి కట్టడంతో గగన్ అయితే షాక్ అయ్యి చూస్తూ ఉంటాడు. నక్షత్ర తాళి కట్టడం పూర్తయిన తర్వాత మెడలో ఉన్న తాళిని చూసుకొని ఏడుస్తూ ఉంటుంది. అపూర్వకైతే ఇక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో అలాగే షాక్ అయ్యి చూస్తూ ఉంటుంది.